మంగళగిరి వెంకటాచార్య పంతులు గారు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారదా సరస్వత్యై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పంతులు గారు, శ్రీ 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 మల్లికార్జున స్వామి టెంపుల్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణము ఏ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది, భక్తులకు ఏ విధమైనటువంటి సందేశం మీరు ఇవ్వాలి? ముఖ్యంగా ఇది మల్లికార్జున స్వామి దేవాలయం. కొమరవెల్లి మల్లన్న ఏ విధంగానైతే ప్రఖ్యాతి గాంచిండో అదేవిధంగా ఈ కరణ్బాగ్ కరెంట్ ఆఫీస్ సన్నిధిలో ఉండేటువంటి శ్రీ 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 మల్లికార్జున స్వామి అత్యంత వైభవోపేతంగా 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా పూజలు అందుకుంటూ ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఆ స్వామి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి కొంగు బంగారం మాదిరిగా భక్తులు దినదిన ప్రవర్ధమానమైతూ మల్లన్న స్వామిని దర్శించుకొని వాళ్ళ యొక్క అభిష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, అదేవిధంగా 30వ తారీఖు ఆదివారం నూతన సంవత్సరమైనటువంటి విశ్వావసు అనేటువంటి యొక్క కొత్త సంవత్సరానికి మనం నాంది పలకబోతున్నాం. ఈ నూతన సంవత్సరంలో ముఖ్యంగా 6 పాపులున్నారు, 3 శుభులున్నారు. ఈ యొక్క పాపగ్రహాల యొక్క ప్రభావం వల్ల పరిస్థితులు కూడా అత్యంత ఆందోళనకరంగా ఉంటాయి. అదేవిధంగా ఉగాది నాడు అనగా 30వ తారీఖు ఆదివారం నాడు ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి వారికి దేవాలయంలో ఉండేటువంటి మల్లికార్జున స్వామి, రాజరాజేశ్వరు అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, పంచముఖ గాయత్రి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా స్వామి వార్లకు కూడా పంచామృతాల చేత అభిషేకం, అనంతరం నూతన వస్త్రాలంకరణ, స్వామివారికి ఉగాది పచ్చడి నివేదన సమర్పించి భక్తులందరికీ కూడా వినియోగం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం 6:30 దేవాలయ సన్నిధిలో ఈ నూతన సంవత్సరమైనటువంటి విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం కూడా బ్రాహ్మణ అన్యోన్య సహాయం చేత అత్యంత వైభవంగా జరుగుతుంది. అనేక మంది భక్తులు కూడా పాల్గొంటారు ఆ కార్యక్రమంలో. తర్వాత వాళ్ళందరికీ కూడా వేద ఆశీర్వచనం లభిస్తుంది. ఈ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ అందరికీ కూడా ఆశీర్వచనం బ్రాహ్మణిస్తారు. అదేవిధంగా దాదాపు ఒక 20-25 సంవత్సరాల కింది నుంచి కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా ఇంతింతై వటుడింతై అని మామూలుగా ప్రారంభమైనటువంటి ఈ కళ్యాణం ఈ దేవాలయ ప్రాంగణం లోపల దినదిన ప్రవర్ధమానమైతూ అనేక మంది భక్తుల చేత సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదంతో పాటు భోజనాది కార్యక్రమాలు కూడా భక్తుల ద్వారా ఏర్పాటు చేస్తాం. అనేక మంది దాతలు వాళ్ళ యొక్క అభిష్టం మేరకు స్వామివారికి సేవలు అందిస్తూ ఉంటారు. ఆ సీతారామ కళ్యాణం రోజు కూడా ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ విగ్రహాలకు ఉదయం పంచామృల చేత అభిషేకం, అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అభిజిత్ లగ్నంలో అక్కడ భద్రాచలంలో ఏ విధంగానైతే జరుగుతుందో అదేవిధంగా అత్యంత వైభవోపేతంగా వేద ఘోష చేత ఆ కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. అదే శ్రీ సీతారామ కళ్యాణం రోజు అనగా 6వ తారీఖు ఉదయము ఆ స్వామివారి విగ్రహాలకు అభిషేకానంతరం శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి సన్నిధిలో మరకత శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించి మండలం రోజులు అవుతున్న సందర్భంగా మండల పూజ అనేటువంటి ఒక ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని ఇక్కడ అర్చకులు నిర్వర్తిస్తారు. ఆ కార్యక్రమం ఉదయం ఆ యొక్క శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అభ్యంగన అభిషేకం అనంతరం అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క పంచామృత చేత అభిషేకం, అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో పుష్పార్చన, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీర్వచనం, అనంతరం
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కూడా ఆ యొక్క బ్రాహ్మణ అన్యోన్య సహాయం చేత అత్యంత వైభవోపేతంగా దేవాలయంలో జరగడం జరుగుతుంది. అనంతరం భక్తులందరికీ కూడా వడపప్పు, పానకం, తీర్థం ఇచ్చి స్వామివారి ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి యొక్క ప్రసాదం అనగా భోజనాలు కూడా ఇంచుమించు ఒక 400-500 మంది సలక్షణంగా విధి విధానంగా కూర్చొని పెట్టేటువంటి ఏర్పాటు మన దేవాలయంలో అర్చకులు కానీ భక్తుల సహాయ సహకారం చేత పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. అదేవిధంగా మల్లన్న స్వామికి కూడా విశేషంగా సంక్రాంతి సమయంలో అనగా ఆ యొక్క 13, 14, 15 భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంలో స్వామివారికి అత్యంత వైభవోపేతంగా కళ్యాణం, బోనాలు, అదేవిధంగా అగ్నిగుండాలు, గొలుసు తెంపడం అనే కార్యక్రమాలు కూడా ఆనవాయితీగా ఈ దేవాలయంలో వస్తుంది. అప్పుడు ఆ కాలంలో ఒగ్గు పూజారులు ఇక్కడ పూజ చేసేది. కాలక్రమేణా ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ అయిన తర్వాత ఆ యొక్క యోవైతాన్ చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు స్వామి. ఆ యొక్క సాంప్రదాయాన్ని పడగొట్టకుండా ఒగ్గు పూజారుల చేత కూడా కళ్యాణ కార్యక్రమం బ్రాహ్మలు, ఒగ్గు పూజారులు విశేషంగా చేస్తారు ఇక్కడ. అదే కాకుండా ప్రతి మాసంలో మాస శివరాత్రికి అన్నాభిషేకం, ప్రతి పౌర్ణానికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, అదేవిధంగా ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ సన్నిధిలో చండీ హోమం, ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి నెలలో కూడా జరుగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి రోజులలో కూడా భక్తులందరూ కూడా సహాయ సహకారాల చేత ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వర్తిస్తూ అర్చకులందరూ కూడా సహాయ సహకారాల చేత భక్తులందరి సహాయ సహకారాల